గ్రామాల్లో మనకి కొంతమంది అగ్ర కులాల్లో కూడా కొంతమంది అభ్యుదయవాదులు కావచ్చు, కొంతమంది మార్పు కోరేవాళ్ళు దళితుల వైపు నిలబడడం కనబడుతుంది. ఇది హ్మ్. 'మాలపిల్ల' సినిమా నుంచి కూడా మనకుంది ఇది. అవును. అవును. సో, ఆ కనబడినప్పుడు వాళ్ళని కూడా మిగతా అగ్ర కులాల వాళ్ళు శత్రువుగా చూస్తారు. తమ కులంలో ఉంటే ఇంకా ఎక్కువ కోపమొస్తుంది. హ్మ్. మన కులంలో పుట్టి వీడు మనకే కులద్రోహిరా వీడు అన్న యాంగిల్‌లో ఇంకా తీవ్రమైన కోపం ఉంటది. అవును. సో, ఈ యాంగిల్‌లో కథని చూపిచ్చాడు. సో, అసలు ఇలాంటి పాయింట్ తీసుకొని ఇలాంటి కథ చేయడాన్ని చేయడం. డైరెక్టర్‌ని ఖచ్చితంగా మనం అభినందించాలి. ఒక సాహసమే అని చెప్పాలి. హ్మ్. అలా అయితే దీన్ని డీల్ చేయడంలో కొంత అనీవెన్‌గా కనబడుతుంది. అంటే హ్మ్. ఒక ఎంటర్‌టైనింగ్‌గా మామూలుగా మనకు తమిళ్ సినిమాలు చూసినప్పుడు వాళ్ళది ఒక బ్రూటల్ హానెస్టీ ఒక దాన్ని మనం హార్డ్‌నెస్ ఆ ఊర్లో కనిపిస్తది. ఉన్నట్టుగా మన హార్డ్ కోర్ ఇది ఆ! కనబడుతుంది రియాలిటీ. ఇక్కడికొచ్చేసరికి దీన్ని కమర్షియల్ చేశారు. తెలుగులో ఓకే. ఉన్న ప్రాబ్లమ్ ఏందంటే రియలిస్టిక్‌గా తీయడం చాలా కష్టం కూడా తెలుగులో ఇక్కడ. అవును. డైరెక్టర్ అనుకున్నా కూడా సాధ్యం కాదు. ఎందుకంటే అందరూ వచ్చి దాన్ని ఫేక్ చేయడానికి ట్రై చేస్తుంటారు. కెమెరామెన్ దగ్గర నుంచి, ఆర్ట్ డైరెక్షన్ నుంచి, ఆర్టిస్టుల దగ్గర నుంచి, అవును. చివరికి ఫోకస్ పుల్లర్ కూడా దాన్ని ఆర్టిఫిషియల్‌గా చేయడానికి అందరూ చేస్తుంటారు. సో, కానీ ఇక్కడ ఆర్ట్ డైరెక్షన్ ఒకటైతే బాగుంది. హ్మ్. మిగతా అంతా కూడా ఒక కమర్షియల్ ఎలిమెంట్ పెట్టుకోవడం వల్ల రియలిజం ఒక బ్రూటల్ హానెస్టీ అనేది మిస్ అయింది. హ్మ్. కాకపోతే డైలాగ్స్ చాలా బాగున్నాయి దీంట్లో. అంటే ఓకే. కులానికి సంబంధించిన డైలాగ్స్ మామూలుగా పంచ్ డైలాగ్‌లు లేకపోతే కావాలని గాకుండా సందర్భాన్ని బట్టి కాంటెక్స్ట్‌ని నేచురల్‌గా. బట్టి నేచురల్‌గా డైలాగ్స్ అయితే బాగున్నాయి. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ 'శివాజీ' కోర్ట్‌లో జడ్జి హ్మ్. అడుగుతాడు. "నువ్వు మారడానికి 3 ఏళ్ళు పట్టిందంటే, ఇది కళ్ళు మత్తయితే మార్నింగ్ దిగుతుంది సార్. ఇది కులం మత్తు సార్" అని చెప్పడం. బావుంది డైలాగ్. అలాంటి డైలాగులు బాగున్నాయి. హ్మ్. ఇందాక చెప్పినట్టుగా చావు అనేది మనిషికిచ్చే ఆఖరి మర్యాద అన్న కాన్సెప్ట్ హ్మ్. కూడా బాగుంది. అలాగే చాలా విషయాలు బాగున్నాయి గానీ, అనీవెన్‌గా ఉంది. అంటే కొన్ని చోట్ల ఇదంతా తెలిసిందే గదా అన్న ఫీలింగ్ ఉంది మనకి. ఫీలొస్తుంది. కొత్తదనం కనబడలేదు. ఎందుకంటే ఇవన్నీ చూసినాం మనం చాలా చోట్ల. హ్మ్. అదే ప్రాబ్లమ్ అదే కనపడుతుంది. మామూలుగా ఎప్పుడైనా గూడా రొటీన్ తెలిసిన విషయాన్ని చెప్తున్నప్పుడు స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్‌గా హ్మ్. ఉండాలి. క్యారెక్టరైజేషన్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి. తమిళోళ్ళు ఆ పని చేస్తారు. వాళ్ళెప్పటికప్పుడు క్యారెక్టరైజేషన్స్ కొత్తదనం చూపిస్తూనే అవన్నీ ఉంటారు. ఎక్కడికక్కడ హ్మ్. చూపిస్తారు. థీమ్ పాతదైనా గూడా. అవును. ఇక్కడేందంటే అది మిస్ అయింది. కొంత ఇప్పుడు మనకు ముందుగా కోర్ట్‌కి ముందు ఇది నిజానికి ఈ సినిమా ఒప్పుకున్నాడు శివాజీ అని చెప్తారు. హ్మ్. కా కానీ కోర్టొచ్చేసిన తర్వాత మంగపతినే చూస్తున్నట్టుంది తప్ప శివాజీ క్యారెక్టర్‌లో కొత్తదనం కొత్త. మనకు కనిపించట్లేదు. ఓకే. మంగపతి అక్కడ ఎలా బిహేవ్ చేస్తాడో ఇక్కడ గూడా సేమ్ మంగపతి వెర్షన్ 2 లాగా క్యారెక్టరైజేషన్. ఉంది తప్ప హ్మ్. శివాజీది హ్మ్. ఇదిగా లేదు. మంగపతి క్యారెక్టర్‌కి, శివాజీ క్యారెక్టర్‌కి తేడా లేదని ఈ మధ్య ఆయన వ్యాఖ్యల ద్వారా మనకు తెలిసింది గాబట్టి, రియాలిటీకిను. దీంట్లో గూడా ఆయన తన నేచురల్ క్యారెక్టర్‌ని చేశాడు. అవును. నో డౌట్ శివాజీ మంచి నటుడు. హ్మ్. సినిమా పరంగా మనకు ఆయన బయటేం మాట్లాడాడనేది డైలాగ్ సినిమాకి వెర్షన్ బానే సంబంధం ఉంది. లేదు గాబట్టి, దాన్ని మనం అక్కడ ముడిపెట్టాల్సిన అవసరం లేదు. హ్మ్. బట్ శివాజీ చాలా చేశాడు దీంట్లో. మంచి స్కోప్ గూడా ఉంది. హ్మ్. అట్లాగే 'నందు' కొత్త వాళ్ళా సార్ ఇప్పుడు వాళ్ళిద్దరు? హీరో, హీరోయిన్స్ ఇప్పుడు రవికృష్ణ ప్రేమించుకున్నారు. చేసినోళ్ళే వాళ్ళు. హ్మ్. ఉన్నోళ్ళే. కానీ చేశారు. క్యారెక్టర్‌లు వాళ్ళు గూడా మంచి స్కోప్ ఉంది. చేశారు. 'నందు' చేశాడు. హ్మ్. 'నవదీప్‌కి' పెద్ద స్కోప్ లేదు. అతను ఒక దళిత అతని ఇంట్రడక్షన్ గూడా చాలా బావుంటది. అతను ఓకే. బైక్‌లో మంచిగా కూలింగ్ గ్లాసెస్ ఏసుకొని, మంచి బట్టలేసుకొని ఎళ్తుంటే అక్కడ ఆ! అప్పర్ కాస్ట్ వాళ్ళు కామెంట్ చేస్తుంటారు. ఓకే. వీడు దళితుడుగా ఉండి వీడు ఎట్లా ఎళ్తున్నాడని. దాని తర్వాత 'జై భీమ్' అనేది రివీల్ అవుతుంది. అంటే ఆ! ఇతను దళితుడు అనేది తెలుస్తుంది. హ్మ్. అతను అప్పర్ కాస్ట్ ఏమో అనుకున్నట్టుగా ఉంటది బిల్డప్పు. హ్మ్. అలాగే ఇవన్నీ నేను పర్సనల్‌గా పౌర హక్కుల సంఘంలో పనిచేసినప్పుడు గూడా అనేక కుల దాడులకు సంబంధించి మేము ఫ్యాక్ట్ ఫైండింగ్‌కి ఎళ్ళినప్పుడు గూడా అగ్ర కులాలోళ్ళు ఇలాగే ఫీల్ అయ్యేవాళ్ళు. మా హ్మ్. కళ్ళ ముందే వాడు తెల్ల బట్టలేసుకొని, వాచ్ కట్టుకొని 10 సార్లు ఇలా ఇలా తిరుగుతాడు సార్ మాకు కోపం రాదా? అని మాట్లాడినోళ్ళు చాలా మంది నేను అవునవును. చూసాను పర్సనల్‌గా గూడా. ఇప్పటికి ఊర్లల్లో కొన్ని సో, ఆ చోట్లున్నాయి యాంగిల్‌లో ఇట్లాంటివి. ఇది హ్మ్. చేశారు. హ్మ్. కాకపోతే ఒక సినిమా పరంగా వచ్చేసరికి మనకి ముఖ్యంగా తెలుగు ఆడియన్స్‌కేందంటే నువ్వు దళితుల గురించి చెప్తున్నావా? లేకపోతే అప్పర్ కాస్ట్ చెప్తున్నావా? మాకనవసరం సినిమా బావుందా లేదా? అనేది అవును. మనోళ్ళు ఎక్కువ చూస్తారు. ఆ యాంగిల్‌లో తీసుకున్నప్పుడు ఇది సినిమా పరంగా పెద్ద ఎంటర్‌టైనింగ్ అయితే లేదని చెప్పాలి. హ్మ్. సో, ఆహ్, మ్యూజిక్ బావుంది. దీంట్లో 'దమ్ దమ్ డండోరా' అనే సాంగ్ బావుంది. హ్మ్. అట్లాగే నేచురల్‌గా విజువల్స్ గూడా హ్మ్. చాలా బాగొచ్చాయి. హ్మ్. ఓవరాల్‌గా నా రేటింగ్ 2.5 ఔట్ ఆఫ్ 5 అండి. 2.5 సార్? యాహ్!
ఓకే. అంటే మనం అనుకున్నట్టు ఈ లవ్ స్టోరీ ఏదైతే ఉందో ఇది ఎవ్రీ అవన్నీ కాన్సెప్ట్ పాతగా పాత ఉన్నాయి. కాన్సెప్ట్. మేజర్ గా అంటే కాన్సెప్ట్ బాగుంది కానీ దాని ఎగ్జిక్యూషన్ గొప్పగా లేదు. అవును.